హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాశిని. ఈరోజు మనము పాలక్ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసాక కుక్కర్ అనేది పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా రోస్ట్ చేసుకోండి. ఒక 50% కుక్ అవుతే చాలు, ఎందుకంటే పప్పుకి ఒక 50% కుక్ అవుతే టేస్టీగా ఉంటుంది. సో నాకు ఆల్రెడీ కుక్ అయిపోయింది. చూడండి, నేను పాలక్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను కట్ చేసి. ఇప్పుడు నేను పాలక్ అనేది యాడ్ చేస్తున్నాను. పాలకూర ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి బేగా కుక్ అవుతుంది పప్పులో డైరెక్ట్గా వేసేదానికంట. ఒకసారి కలుపుకోండి. ఒక 50% కుక్ అవుతే చాలు. ఒక 50% కుక్ అయ్యాక చూడండి, నేను ఒక 1 గ్లాస్ పప్పు బాగా వాష్ చేసుకోవాలి. పప్పుని సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేయండి పాలక్లోని. టమాటోస్ యాడ్ చేసాక ఒకసారి కలుపుకోండి. చూడండి, ఒకసారి మనము కలుపుకున్నాము. కొంచెం సేపు కుక్ అయిన తర్వాత నేను పప్పు అనేది యాడ్ చేస్తున్నాను. కందిపప్పు ఒక 1 మినిట్ కొంచెం ఫ్రై అయ్యాక పప్పు అనేది ఒక 1 గ్లాస్ పప్పుకి మనము 2 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకోవాలి. అది కరెక్ట్ మెజర్మెంట్. మీకు ఇంకా లూజ్గా కావాలంటే 2.5 వేసుకోండి వాటర్ అనేది. సాల్ట్ యాడ్ చేయండి, సరిపడా సాల్ట్, కారం, కొంచెం పసుపు యాడ్ చేయండి. యాడ్ చేసాక ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ క్యాప్ అనేది క్లోజ్ చేసేయండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, విజిల్స్ ఒక 2 to 3 వచ్చే వరకు. నాన్ స్టిక్ కాబట్టి ఒక 3 సరిపోతాయి. అదే నార్మల్ అయితే ఒక 4 వచ్చే వరకు చూసుకోండి. ఒక 3 విజిల్స్ రావాలి, అప్పుడు మనకి పప్పు అనేది ప్రాపర్గా కుక్ అవుతుంది. ఇది ఓన్లీ నాకు కుక్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఒక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ బాగా బాయిల్ అయ్యాక పోపు దినుసులు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి మనం. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకోండి. కొంచెం ఇంగువ యాడ్ చేయండి, పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ప్రిపేర్ అయిపోయింది మనకి పాలక్ పప్పు. సో యమ్మీ, టేస్టీ. ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పప్పు అనేది రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.